సో హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ మల్లేష్ యాదవ్ ముఖ్యరి. సో నేను మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి సివిక్స్ లో సెక్యులరిజం గురించి మనం టాపిక్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసి మనం ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ లో మెయిన్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ 10 మార్క్స్ 5 మార్క్స్ కి 2026 ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ కి అడిగేటువంటి ఎక్కువ ఛాయిసెస్ ఉన్నటువంటి క్వశ్చన్, ఆ క్వశ్చన్ వచ్చేసి మనకి రైట్ ఏ సే అబౌట్ గాంధీ ఐడియాలజీ. అంటే ఈ యొక్క గాంధీ ఐడియాలజీ గురించి, ఆ గాంధీ యొక్క ఐడియాలజీలు ఎన్ని ఉన్నాయి, ఆయన యొక్క ఐడియాలజీ ఏ విధంగా ఉండే అనేది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒకవేళ ఈ క్వశ్చన్ మనం వేరేలా అడగాలనుకుంటే వాట్ ఆర్ ద బేసిక్ ఐడియాలజీస్ ఆఫ్ గాంధీయిజం అని కూడా, గాంధీ అని కూడా మనం అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఈ యొక్క మహాత్మా గాంధీ గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో మహాత్మా ఫుల్ నేమ్ అవన్నీ కాకుండా మహాత్మా గాంధీ ఎదగడానికి అలా ఐడియాలజీ, తన యొక్క ఐడియాలజీ, ఒక మనిషి ఎదగాలంటే తన యొక్క మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది, తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, తన యొక్క మేధాశక్తి ఏ విధంగా ఉంది, తన యొక్క నాలెడ్జ్ ఏ విధంగా ఉంది, అండ్ ఆ నాలెడ్జ్ ను బట్టి, తన యొక్క మేధా సంపన్ను బట్టి, ఆ యొక్క తనకు ఉన్నటువంటి మెంటాలిటీని బట్టి తన యొక్క క్యారెక్టర్ డిజైన్ అవుతుంది బయట పబ్లిక్ లో. అండ్ తనని ఎలా మార్చుకున్నాడు, తన యొక్క ఐడియాలజీ ఎలా ఉండే అనేది ఈ యొక్క క్వశ్చన్ కి యొక్క ఆన్సర్ మనది. అంటే మహాత్మా గాంధీ మనకి ఏం తెలుస్తుంది, అనేక రకాల మూవ్మెంట్స్ చేసిండు, ఇండియన్ ఇండిపెండెన్స్ తన యొక్క పాత్ర మరవలేనిది, గొప్పది. సో ఇలాంటివి కాకుండా తనంత గొప్పగా మనం చెప్పుకోవడానికి గల కారణాలు ఏంటివి, తన యొక్క ఐడియాలజీ ఎలా ఉండే, తన యొక్క ఏ ఐడియాలజీ తను పాటించిండు. ఇట్లా ఒక 7 ఐడియాలజీస్ ఉంటాయి మనకి. సో 7 ఐడియాలజీ మనకు ఒకటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 7 సైడింగ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినే ప్రయత్నం. తన యొక్క ఫస్ట్ ఐడియాలజీలో ఏదైతే మెటాఫిజికల్ ఐడియాలజీలో ఏం చెప్పినారంటే, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మూలాలు, ప్రపంచంలో ఉండే ప్రతి జీవి కూడా దేవుని యొక్క ఆజ్ఞతోనే నడుస్తుంది. స్పిరిచువల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ పవర్ అంటే ఏంటిది, ఒక వైదికత్వమైనటువంటి ఒక సంకల్పం. అంటే దేవుని చేతనే ప్రతి ఒక్కటి నడపబడుతుంది. అంటే ఆ యొక్క వేదాంతం ద్వారా, ఆ యొక్క స్పిరిచువాలిటీ ద్వారా, అంటే స్పిరిచువాలిటీ అనేది వేదాంతం తర్వాత తను ఏం నేర్చుకోండి వేదాంతంతో, స్పిరిచువాలిటీతో అంటే తను ఒక ఎలా శాంతిగా ఉండాలి, అంటే ఆ మనిషికి ఆత్మనే మనిషి యొక్క పనులను చేపిస్తుంది. అట్లా ఇంకోటి జైన మతం గురించి, అంటే జైనిజం కూడా ఆయన జైనిజం నుండి ఒక ఐడియాలజీ నేర్చుకోండి. ఏంటంటే జైనిజం ఎప్పుడు శాంతిగా ఉండాలి, ఎప్పుడు ఎలాంటి గొడవలు పడద్దు, అహింస మార్గాన్ని మనం అహింస మార్గంలో నడవాలి, హింస మార్గంలో నడవద్దని మనం జైనిజం నుండి మహాత్మా గాంధీ నేర్చుకున్నాడు. అండ్ ఇంకోటి బుద్ధిస్ట్ నుంచి కరుణ, అంటే ఒకరి పైన కరుణ ఎలా చూపెట్టాలి, ఒక జీవి మీద కరుణ ఎలా చూపెట్టాలి, ఒక మనిషి మీద కరుణ ఎలా చూపెట్టాలి అనేది కూడా మనకి ఈ యొక్క ఐడియాలజీలో చెప్పిండు. ఇంకోటి ఆ యొక్క ఐడియాలజీలో మనకి మహాత్మా గాంధీ స్పిరిచువాలిటీ చెప్పిండు, జైనిజం గురించి చెప్పిండు, బుద్ధిజం గురించి చెప్పిండు, అలాగే వైష్ణవిజం గురించి కూడా చెప్పిండు. వైష్ణవిజం అంటే ఏంటిది, భక్తి మార్గాలను ఎలా పాటించాలి, భక్తి మార్గాలతో మన యొక్క మిగతా సంపన్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ ఐడియాలజీలో మనకి చెప్పిండు. సింపుల్ మహాత్మా గాంధీ ఏం చెప్పిండు అంటే, ఇంగ్లీష్ చెప్పుకోవాలంటే ఈ బిలీవ్ ద స్పిరిచువాలిటీ అండ్ ప్రపంచాన్ని మొత్తం నడిపించేది కూడా, వరల్డ్ మొత్తం నడిచేది కూడా ఈ యొక్క స్పిరిచువాలిటీతో నడుస్తుంది, దేవుడు నడిపిస్తాడు. అండ్ మనం ఈ యొక్క వైష్ణవుల గురించి, వైష్ణవ మతం నుండి, జైనిజం నుండి, వైష్ణవిజం నుండి, లేదా బుద్ధిజం నుండి అండ్ వేదాంతం స్పిరిచువాలిటీ నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. దీని ద్వారా మన యొక్క ఆలోచనలు మార్చుకోవచ్చు అనేది కూడా దీని ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్. ఇది వచ్చేసి వర్డ్ ఏమన్నా ఎథికల్ అబ్జర్వేటిజం, నైతిక సంపూర్ణవాదం. అండ్ ఏ వర్డ్ అంటే ఆయన ఎథిక్స్ అండ్ మొరాలిటీ ఈజ్ ఏ ట్రూ వే టు షో ఒబీడియన్స్ టు ద గాడ్. అంటే దేవునికి మనం నిజంగా విధేయత చూపాలనుకుంటే, దేవునికి మనం నిజంగా విధేయత చూపాలనుకుంటే, అంటే ఆయనకి ఒక మనం కానుకలాగా మన దేవునికి ఇవ్వాలనుకుంటే అది ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద హ్యూమన్ బీయింగ్స్. అంటే తను ఎలా బతకాలి, ఎలా ఎదగాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, అతనికి హాని చేయకుండా ఎలా ఉండాలనేది మనం ఎథికల్ అండ్ మోరల్ ఎమోషనల్ గా మనకు బాగా కనెక్ట్ అవుతాయి ఈ మోరల్ వాల్యూస్ అండ్ ఎథికల్ వాల్యూస్. దాని ద్వారా మనం నడుచుకుంటాం. మన ఆత్మ వేరే ఒకరితో మాట్లాడేటప్పుడు ఎంతో నీతిగా, నిజాయితీగా ఈ యొక్క నైతిక విలువలను పాటించుకుంటూ ఏ ఒక్క పర్సన్ కూడా హాని చేయకుండా ఈ యొక్క నైతిక విలువలను పని చేస్తాయి. కాబట్టి తను ఏమి చెప్పిండు, ఈ యొక్క ఎథికల్ అబ్జర్వేటిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఇలా ఉంటే మనిషి తన యొక్క అనుకున్న కార్యక్రమాలు కూడా సాధించడానికి వీలవుతుందని ఒక ఐడియాలజీలో చెప్పిండు. థర్డ్ వన్ వచ్చేసి మహాత్మా గాంధీ యొక్క థర్డ్ ఐడియాలజీ వచ్చేసి అహింస, అంటే నాన్ వైలెన్స్, డాక్టర్ ఆఫ్ నాన్ వైలెన్స్. మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక బుక్ లో కానీ, మన సోషల్ బుక్ లో కానీ మనం వింటుంటాం. ఈ డాక్టర్ ఆఫ్ నాన్ వైలెన్స్ ఏంటంటే చిన్న చీమ కూడా హాని చేయకూడదు అనేది మహాత్మా గాంధీ యొక్క ఐడియాలజీ. అంటే మనం యొక్క ఒకరికి ఏమన్నా హాని చేస్తున్నాం అని అంటే అది మన ఆలోచనలో కూడా రానివ్వకుండా ఉండడమే అహింస మార్గాన్ని మనం పాటిస్తున్నట్టు. ఎప్పుడైతే మనం హింస మార్గంలో వెళ్తామో, ఎంతో గొప్ప వ్యక్తులు మన ఇండియా కోసం పోరాడారు. నాట్ ఓన్లీ మహాత్మా గాంధీ, ఆల్సో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్,
వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎట్లున్నాయంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని చంపడానికి ప్రయత్నిస్తే మనం కూడా వాళ్ళని చెప్పాలి. కానీ మహాత్మా గాంధీ మాత్రం శాంతియుతంగా పోరాటం చేసి మన యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు చేసుకోవాలి. సో ఆయన మహాత్మా గాంధీ సింపుల్ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఒక మనిషి ఆ ఎదుటి మనిషిని ఎదుటి మనిషి పైన పగలు ప్రతీకారంతో ఉండొద్దు, ఎప్పుడు అతన్ని హింసించాలనే ఒక ఉద్దేశంతో ఉండొద్దు. ఈవెన్ అది చిన్న చీమైనా సరే, ఆ మనిషి అయినా సరే, పక్షి అయినా సరే, ఆ శాంతియుతంగా మాటలతోని ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇది సింపుల్ ఇంగ్లీష్ చెప్పుకోవాలంటే మహాత్మా గాంధీ నెవర్ థింక్స్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ అంటే హింస మార్గంలో ప్రతిదీ హింస మార్గంలో అయితేనే తను ఎప్పుడు ఆలోచించుకోలేదు. ప్రతిదీ అహింస మార్గంలో నడుస్తేనే అక్కడ పని జరుగుతుందని చెప్పిండు. అది థర్డ్ పాయింట్ వచ్చేసి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి డాక్ట్రైన్ ఆఫ్ సత్యాగ్రహ. డాక్ట్రైన్ ఆఫ్ సత్యాగ్రహ ఏంటంటే అసత్యంతో ఉండడం. అంటే ప్రతి ఒక్క మనిషి తప్పనేది తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చేశాడు. అయితే వాళ్ళ తప్పులను ఎలా చెప్పాలంటే మనం వారిని శిక్షించో లేకపోతే వాళ్ళు తప్పు చేసినని ముక్కుసూటిగా అడగడము అలా కాకుండా శాంతియుతంగా తను ఎలాంటి నాన్ వైలెన్స్, ఎలాంటి కత్తులు కానీ లేకపోతే ఎలాంటి ప్రాణాలకు హాని చేసే ఐటమ్స్ తో కాకుండా మాటలతో, అంటే మన యొక్క మాటలు ఎలా ఉండాలంటే అతని యొక్క శరీరాన్ని గాయపరచకపోయినా తన యొక్క ఆత్మ బలిదానాన్ని కోరే విధంగా ఉండాలంటే తన యొక్క ఆత్మ మన యొక్క మాటలకు చచ్చిపోవాలి. కాకపోతే తన శరీరం ఏమనుకోవాలి, అదే కరెక్ట్ చెప్తుంది కదా ఎదుటి పర్సన్ అనేది మహాత్మా గాంధీ తన యొక్క ఐడియాలజీలో ఇది కూడా తను రచించుకున్నాడు అనమాట. సత్యాగ్రహంలో ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాము, రిలీజన్ కి మనం ఎప్పుడు పరస్పర సంబంధాలు పెట్టి దాన్ని ఒకటిగా చేసి మత రాజకీయాలు ఎప్పుడు మనం కూడా చేయొద్దు. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ రాసలేదు. అంటే ప్రతి ఒక్క పర్సన్ సమాజాన్ని బ్రతుకుతున్న, సొసైటీని బ్రతుకుతున్న ప్రతి ఒక్క పర్సన్ రిలీజన్ ని పాటించాలి, గౌరవించాలి, స్వీకరించవచ్చు. కానీ రిలీజియన్ పాలిటిక్స్ ఎప్పుడు మనం చేయొద్దు, మత రాజకీయాలు ఎప్పుడు చేయొద్దు. మత రాజకీయాల వల్ల మనకి ఒక కొట్లాటలు కానీ లేకపోతే వైలెన్స్ ఎక్కువ అవుతుంది. అండ్ ఎక్కువ హింస మార్గంలో ఎక్కువ మంది ఏదైతే హింస మార్గంలో ఎక్కువ మంది ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఈ యొక్క ఫిఫ్త్ పాయింట్ లో తను చెప్పడం జరిగింది. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇందులో ఎండ్స్ అండ్ మీన్స్, సాధన మరియు సాధ్యం. అంటే ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. గమ్యం ఎంత ముఖ్యమో దానిని చేరుకోవడానికి మనం అనుసరించే మార్గం కూడా అంతే ముఖ్యం. గాంధీజీ చెప్పారు, విత్తనం ఎలా ఉంటే చెట్టు అలాగే ఉంటుంది అని ఆయన అనేవారు. మంచి ఫలితం కోసం ప్రేమ, కరుణ వంటి మంచి మార్గాలు ఎంచుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో తండ్రి ఎలా పెరిగితే తండ్రి ఆలోచన ఎలా ఉంటే కొడుకు ఆలోచన కూడా అలా ఉంటాయి. అంటే ఆ చెట్టు ఒకటైతే విత్తనం ఒకటైతుంది. చెట్టు విత్తనం సేమ్ అయితే దాని యొక్క పెరుగుదల కూడా ఆ చెట్టు మాదిరిగానే ఉంటది అనేది గాంధీజీ యొక్క ఐడియాలజీ. అంటే సమాజంలో కూడా మనం ఎలా నడుచుకుంటే మనం చూసి 10 మంది అలా నడుచుకుంటారు. అంటే సమాజం ఎదగాలంటే ప్రతి ఒక్క మనిషి గౌరవంతో, ప్రతి ఒక్క రిలీజియన్ రెస్పెక్ట్ చేస్తూ, ప్రతి ఒక్క మనిషితోని నాన్ వైలెన్స్ తో ఉంటూ, అంటే వైలెన్స్ తో అహింస మార్గంలో వెళ్ళకుండా అహింసతో ఉంటూ అహింస పద్ధతులు అందరికి నేర్పిస్తే యొక్క సమాజం అనేది బాగుపడుతుంది అని తన యొక్క ఐడియాలజీ ఉండేది. అండ్ ట్రస్ట్షిప్, ఇది మనకి ఈ యొక్క పాయింట్ అనేది చాలా మంచిగా చాలా క్లీన్ గా అర్థమవుతుంది. ఏంటంటే ట్రస్ట్షిప్ అంటే ధర్మకర్తృత్వం. అంటే ఇప్పుడు శ్రీరామరాజ్యం చూసినాం, రాముడి యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, తన దగ్గర ఉన్న పాస్తులు అన్నిటినీ వదిలేయమంటే, ప్రజల కోసం వదిలేయమన్నా వదిలేసినటువంటి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి గొప్ప రాజు మన రాముడు. అయితే ఈ యొక్క భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క భారతదేశంలో బతికేటువంటి ఉన్న ఏదైతే ఉన్నత స్థాయిలో ఉంటారు కదా, అంటే ధనవంతులు కానీ మిలీనియర్స్ కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళ యొక్క తరాలకి ఒక 2 తరాలకు 3 తరాలకు తగినంత ధనాన్ని దాచుకొని మిగిలిన ధనాన్ని దానం చేయాలి, అంటే పేదవారికి ఇవ్వాలి అనేది ఈ యొక్క ట్రస్ట్షిప్. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా రాముడి లాగా ఆలోచించాలి. రామరాజ్యం లాగా తన యొక్క స్టేట్ కానీ తన యొక్క కంట్రీ కానీ ఉండాలనుకోవాలి. అలా ఉండాలనుకున్నప్పుడే తన యొక్క ప్రతి ఒక్కరు పావర్టీ ఎంత మన దేశంలో ఎక్కువ ఉంది. కానీ ధనవంతులు కూడా ఇప్పుడు మన దగ్గర 80% ఆఫ్ ద పేదల దగ్గర ఉన్న ధనం మొత్తం ఓడి దగ్గర ఉంది, ఉన్న దగ్గర ఉంది. అంటే అంటే వాళ్ళు ఏం చేయాలి, కొంత ధనాన్ని పేదవాళ్ళకి కానీ లేకపోతే అనాథాశ్రమంలో కానీ ఇట్లా దానం చేసి ఏమవుతుంది, మన యొక్క ఇండియా అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్లా ఏం చెప్పిన ప్రతి ఒక్క మనిషి ఉన్నతంగా ఆలోచించాలి. తన యొక్క ఉన్న ధనాన్ని తన యొక్క స్వార్థం కోసం కాకుండా పనులకు ఉపయోగపడే విధంగా తనతో పాటు తన యొక్క ఎదుటి వ్యక్తి కూడా తనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా తను డెవలప్ చేసే విధంగా, తను డెవలప్ చేసే విధిలో తను నడవాలని ఈ యొక్క మహాత్మా గాంధీ 7th ఐడియాలజీని వివరించడం చెప్పింది. సో కొత్త రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాబట్టి కొంచెం
అక్కడ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. మొత్తం నేను ఫస్ట్ అంటే ఇది మెయిన్ అంటే ఎవరైతే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి ఇంగ్లీష్ లో మొత్తం పూర్తిగా ఇంగ్లీష్ లో అర్థం కావాలంటే అర్థం కాదు కొన్ని వర్డ్స్, ఈ ట్రస్ట్షిప్ కానీ లేకపోతే మెటాఫిజికల్ ఐడియాలజం కానీ సో డాక్టర్ ఆఫ్ నాన్ వైలెన్స్ కానీ ఇవన్నీ కొంతమంది అర్థం కావు. అవి అర్థం కావడం కోసం అండ్ ఆ అర్థం అయ్యే విధంలో వాళ్ళు వాళ్ళ మైండ్ అనేది ఇది అర్థం అవుతలేదు, ఇది అసలు ఇది నేను ఛాయిస్ కింద వదిలేస్తా అనుకోవడం, అట్లా అనుకోకూడదు అనేది నేను ఈ కొన్ని హార్డ్ ఉన్నాయి టాపిక్స్ నేను తీసుకొని చెప్తున్నా. అఫ్ కోర్స్ నేను ఇంటర్మీడియట్ లో చదివేటప్పుడు కూడా నేను ఇవి కొన్ని ఛాయిస్ కింద వదిలేసినవి ఉన్నాయి ఇవి. సో కొంచెం నాలెడ్జ్ తోని కొంచెం క్లియర్ గా క్లీన్ గా అర్థం చేసుకొని చదివే విధం ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.